ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈ పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి యమగండం పొంచి ఉంది. అలాగే మీ జీవితంలో 4 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మీ తలరాత మారబోతోంది. వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి. మరి వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, ఏ విషయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు. ప్రతి రంగంలోనూ వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. వృషభ రాశి వారికి సూర్యగ్రహం ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది. దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు. ఈ మాసంలో వృషభ రాశి వారి యొక్క వాక్చాతుర్యం అనేది మరింత మెరుగుపడుతుంది. మీరు ఎదుటివారితో మాట్లాడే విధానం అనేది ఎదుటివారిని ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. తద్వారా మీకు మరిన్ని పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. పౌర్ణమిలోపు వృషభ రాశి వారి జీవితం ఎన్నడూ మర్చిపోని విధంగా మారుతుంది. ఆర్థిక విషయాల్లో దూకుడు ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం. దీని ద్వారా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థికపరమైన ఎదుగుదలను చూస్తారు. వృషభ రాశి వారు ఈ సమయంలో దూర ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు వీరికి లాభిస్తాయని చెప్పవచ్చు. వృషభ రాశిలో జన్మించిన వారికి ఆర్థిక క్రమశిక్షణ, సమయపాలన అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. వీరిని భయపెట్టి పనులు చేయించుకోవడం చాలా కష్టం. వృషభ రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేదాభిప్రాయం ఉంటుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వీరిని చూసి చాలా కఠినాత్మకులు అని అభిప్రాయానికి వస్తారు. తద్వారా వీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృషభ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవడానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు. వృషభ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ కూడా దానిని సమాజం గుర్తించదు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు. వృషభ రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారు ఈ సమయంలో వీరి అంచనాలు 90% నిజమవుతాయి. స్నేహితులు, కుటుంబం, బంధుమిత్రులు అందరితోనూ ఎంతో సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశి వారు జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి తోడుగా నిలుస్తారు. స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు. వృషభ రాశి వారు రాజకీయాలలో బాగా రాణిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతుంది. ప్రజలలో మీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఈ నాయకుడు మన కోసమే శ్రమిస్తున్నాడు అనే భావన ప్రజలలో కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వృషభ రాశి వారి కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీ విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడమే కాకుండా మీ కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. వృషభ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది. అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు కూడా పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు. వృషభ రాశి వారు కొద్ది కాలం పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు. ఈ విధంగా ఎదుట వ్యక్తులను గుడ్డిగా నమ్మడం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం ద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాము నమ్మిన వ్యక్తులే తమను మోసం చేసేసరికి వృషభ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది. నమ్మిన వ్యక్తులను మోసం చేయటం అనేది వృషభ రాశి వారికి ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది. అందువలన వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఎదుటి వ్యక్తులకు తమ విషయాలను చెప్పుకోవలసి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులో 1-2 సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీల విషయాల్లోనూ వృషభ రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు. స్త్రీల విషయంలో వచ్చేసరికి వృషభ రాశి వారికి వారు చెప్పిందే నిజమనే భావన కలిగి ఉంటారు. అందువల్ల స్త్రీల పట్ల తమ వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతారు. వృషభ రాశి వారు ఈ సమయంలో కెరీర్ పరంగా మధ్యమ ఫలితాలను పొందబోతున్నారు. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. మీ పై అధికారులు మీకు పని విషయంలో మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ పై అధికారులతో మీరు మాట్లాడే మాట తీరు సరిగ్గా లేకపోవడం ద్వారా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందువలన ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. ఇతరులను నొప్పించే విషయంలో కూడా బాధ లేకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. వృషభ రాశి వారు ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు మీ స్థిర చరాస్తులను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశి వారు ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండడం ద్వారా మీకు మీ భాగస్వాములకు మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి మీ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండా కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోతాయి. కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. సూర్యుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కూడా మంచి రోజులు రానున్నాయి. వృషభ రాశి వారికి వ్యాపారపరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వృషభ రాశి వారు ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూలించడం వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుండో సంతానం కలగక ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఇబ్బందులన్నీ తొలగి సత్సంతానం కలుగుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ నిరాశ చెందిన దంపతులకు ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఇబ్బందులన్నీ కూడా తొలగి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ యొక్క ప్రేమ సఫలీకృతమవుతుంది. వివాహం విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించిన వ్యక్తుల వివాహం విషయంలో తమ కుటుంబ సభ్యులతో మొదట ఇబ్బంది పడినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీకు భాగస్వామిగా వచ్చే వ్యక్తి ద్వారా ప్రశాంతత, సంతోషం, ప్రేమ, ఆనందం, ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. వీరి దాంపత్యం విషయంలో మొదటిగా కలహాలు చోటు చేసుకున్న భాగస్వామి మీద ఉన్న ప్రేమ ద్వారా ఆ కలహాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు జలుబు, గొంతుకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కోసం వృషభ రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర చాలా అవసరం. వ్యాయామం, యోగా ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం వృషభ రాశి వారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. హనుమాన్ చాలీసాను ప్రతినిత్యం పఠించడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రయాణం చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ప్రయాణించాలి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణించాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవలసి ఉంటుంది. సో చూసారు కదండి, పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఎటువంటి యమగండం పొంచి ఉంది, అలాగే వీరి జీవితంలో జరగబోయే 4 అతిపెద్ద సంఘటనలేంటి, ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.